జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కదిరి బాబురావు, ఎక్స్ఎమ్మెల్యే కనిగిరి, విశాఖపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు. ఏరియా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు శ్రీకాంత్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ పల్స్ పోల్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా మీరు ఇంకా మీ పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక భగవంతుడు ఒక మంచి ఆరోగ్యంతో ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని ఆరోగ్యంగా లేకుండా చేసే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారంటే తల్లిదండ్రులే తీసుకుంటున్నారు. వాడిని ఒక మంచి పౌరుడిగా తయారు చేయాలి, ఒక పౌరురాలుగా తయారు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇవాళ అందరికీ కూడా మేము మీడియా ద్వారా చెప్పేది ఒకటే, ఈ రోజున ప్రభుత్వాలు ఫ్రీగా ఒక పక్క నుంచి పాము కార్డుకు సంబంధించింది కానీ, ఇంకొక పక్కన కుక్కలకు సంబంధించింది కానీ అనేక రకాల మందులు ఈరోజు మన ఏరియా హాస్పిటల్ చీరాల్లో ఉంది. వాటిని కూడా మీరు వినియోగించుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. తెలియజేస్తున్నాం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎప్పటికప్పుడు డ్యూటీ డాక్టర్స్ ఉంటున్నారు, ఇక్కడ అన్ని విషయాలు చేస్తున్నారు. ఈ పోలియో గురించి అయితే మరీ ఇటు నుంచి వారం రోజుల నుంచి ఫలానా రోజు పల్స్ పోలియో జరుగుతుంది రమ్మనమంటే కూడా ఇంకా చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు. భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని మరి మీరు మళ్ళీ వాళ్ళని పాడు చేసుకొని జీవితకాలం ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిలబడుతున్నారు. అందరూ కూడా ఒక పక్క నుంచి పబ్లిసిటీ చేస్తున్నారు. మరి చీరాల్లో మేమైతే ప్రతి ఒక్క నాయకుడికి చెబుతున్నాం, మీరు వచ్చి మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి మీ సెంటర్లకు తీసుకెళ్ళి వాళ్ళకి ఈ యొక్క పల్స్ పోలియో వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మీడియా మిత్రులకి కూడా ఇటువంటి ప్రచారాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.